తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ప్రచారంలో తలమునకలైన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపు కోసం క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు. తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రాల్లోనూ మెజారిటీ స్థానాల్లో గెలుపు కోసం కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతా పక్క రాష్ట్రాల బాట పట్టారు. సౌత్ లో ఎన్నికలు ముగియడంతో నార్త్ లో ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. లోక్సభ ఎన్నికలు పూర్తి కావడంతో కొంతమంది నేతలు సేద తీరుతుంటే కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాత్రం ఇతర రాష్ట్రాల్లో 5వ దశలో జరగబోయే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ బలంగా ఉండే యూపీ, ఒడిశాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒడిశాలో ప్రచారానికి వెళ్లారు. ఇటీవల బోలాంగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీతో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మరోవైపు మంత్రి సీతక్క, విహెచ్ సైతం రాహుల్ గాంధీ పోటీ చేస్తోన్న రాయ్బరేలీలో ప్రచారాన్ని చేపట్టారు. రాయ్బరేలీలో మంత్రి సీతక్క ఒంటరిగా ప్రచారం చేస్తుంటే విహెచ్ మాత్రం ప్రియాంక గాంధీతో పాటు భారీ సభలు, కార్నర్ మీటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇక పెద్ద లీడర్లతో పాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం రాయ్బరేలీలో ప్రచారానికి బయలుదేరారు. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు ఏఐసీసీ పెద్దలు రాష్ట్రంలోని జిల్లాలో ప్రచారాన్ని నిర్వహించారు. ఇప్పుడు అదేవిధంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనూ ఇక్కడి నేతలు వెళ్లి ప్రచారాలు చేస్తున్నారు. రేపటితో ప్రచారానికి తుది గడువు కావడంతో రాష్ట్ర నేతలు ఇంకా కొంతమంది రాయ్బరేలీకి వెళ్తారని గాంధీభవన్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే కొందరు నాయకులు ఏఐసీసీ పెద్దల దృష్టిలో పడ్డానికి వెళ్తుంటే మరికొందరు మాత్రం సిన్సియర్ గా రాహుల్ గాంధీని గెలిపించడానికి తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు. राहुल गांधी को जिताना है रायबरेली में। भाइयों, अब देखिए 10 साल में नरेंद्र मोदी क्या काम करा। अपने आप को ओबीसी बोलता, कुछ काम नहीं करा। इस देश में गरीब को गरीब बनाते गया, अमीर को अमीर बनाते गया। पूंजीपतियों का सरकार है ये। 10 साल में कोई काम नहीं करा और ऊपर से बोलता 25 लाख करोड़ लोग को ऊपर उठाया। क्या उठाया भाई बताओ? कहां पर नौकरी दिए? 2 करोड़ नौकरी बना दिया। 15 लाख जमा कर तू बड़ा करा। विशाखा स्टील को अदानी को दे दिया। आज दूसरी बात, किसानों का कर्जा माफ करा क्या? वही सोनिया गांधी के डॉक्टर मनमोहन सिंह को कर्जा माफ करा। नहीं कि 70,000 करोड़ लोगों को, गरीबों को, किसानों का कर्जा माफ करा।